నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము విలాప గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము. తన్ను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నీకున్న బలహీనతను బట్టి, నీకున్న బాధను బట్టి దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? యేసుక్రీస్తు వారి వైపు నీ కన్నులు ఎత్తుచున్నావా? అయితే ఆయన అంటున్నాడు, తన్ను ఆశ్రయించిన వారి ఎడల ఆయన దయాళుడు అని. దయగలిగిన దేవుని యొక్క కనుదృష్టి నీ మీద పడుతుంది. దేవుని వైపు నువ్వు చూస్తున్నావు గనక ఆ దయాళుడైన దేవుడు నీకు త్వరలోనే దయచేసి, ఆయన దయ నీ మీద ఉంచి, ఆయన కృపను నీకు దయచేసి, ఆ కృపలో నీ ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తారు. నువ్వు ఆధ్యాత్మికంగా, భౌతికంగా రెండొంతులుగా ఆశీర్వదించబడతావు. అనేకులకి ఇహమందు పరమందు ఆశీర్వాదకరంగా నువ్వు నిలబడతావు. కనుక దేవుని ఆశ్రయించు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు చూడు. ఏ మనుషులను నువ్వు ఆశ్రయించకు, దేవుని మాత్రమే నువ్వు ఆశ్రయించు. ఆయన దయాళుడు. ఆ దయగలిగిన హస్తం నీ మీద ఉంచబోతున్నాడు. నీ ప్రతి అవసరాన్ని ఆయన తీర్చబోతున్నాడు. నమ్మిది దేవుని మాట. దేవుని యందు నీ విశ్వాసాన్ని పెంపొందించుకొని ఆయన వైపు చూస్తూ నువ్వు ముందుకు నడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఆమేన్.